హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వాష్రూమ్కి 2x4 సైజ్ టైల్స్ మరి అడ్వైస్తో అంటిస్తున్నాం. అంటే గమ్ముతో అంటిస్తున్నాము, సిమెంట్ కాకుండా. సిమెంట్తో అంటించినట్లయితే ఇది ఊడిపోతుందండి. ఇది 2x2 నుంచి ఎప్పుడైనా సరే మనము గమ్మే వాడాలి. గమ్ము వాడితేనే అది పర్మనెంట్గా ఉంటుంది. సిమెంట్ వాడినట్లయితే అది ఊడిపోతుంది, కొన్నాళ్ళకే ఊడిపోతుంది. అది స్ట్రాంగ్గా ఉండదు, అప్పటికప్పుడు నిలబడుతుంది కానీ వదిలేస్తుంది అనమాట. సైజు పెద్దది కాబట్టి టైల్స్ ఊడిపోదు. అదే చిన్న సైజు అనుకోండి, 12x18 వరకు మనం సిమెంట్తోనే అంటించవచ్చు. పెద్ద సైజు కాబట్టి ఖచ్చితంగా గమ్ అనేది వాడాలి. ఎందుకనంటే 12x18 వరకు సిమెంట్ వాడచ్చు అని అంటున్నానంటే దానికి సిరామిక్ బాడీ వస్తుందండి, అంటే మట్టి బాడీ వస్తుంది. దీనికి 2x2 నుంచి విట్రిఫైడ్ బాడీ వస్తుంది కాబట్టి గమ్ అనేది వాడాలి మనం. ఈ వాష్రూము మేము వితౌట్ ప్లాచర్స్తో వేస్తున్నాము. అంటే ప్లాచర్స్ పెట్టట్లేదండి, మధ్యలో 3mm ప్లాచర్స్ వస్తుంది. ఏ టైల్కి ఆ టైల్ గ్రూ కనపడుతుంది. అయితే దీనికి ప్లాచర్స్ లేకుండా డైరెక్ట్గా వేస్తున్నాము. మరి ఇక్కడ ఈ సైట్ ఇంజనీర్ గారు ప్లాచర్స్ వాడొద్దని చెప్పారు. ఆ కారణం చేత మేము ప్లాచర్స్ వాడట్లేదు. ప్లాచర్స్ వాడితే లుక్ బాగుంటుంది. అలాగే చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉన్నట్లయితే కవర్ అవుతాయి. టైల్స్ బెండ్లు ఉన్నట్లయితే ఆ బెండ్లు కూడా మనకు తెలియదు అనమాట. చూడండి, ఇప్పుడు ఇంకో మేస్త్రి గారు అంటిస్తున్నారు టైలు. ఇది మా బావగారు, నర్సీపట్నం అనమాట. పేరు సిద్ధు, ఫ్రమ్ నర్సీపట్నం. చాలా సీరియస్గా ఒంటముద్ర రాస్తున్నాడు. టైల్కి ఎక్కడ కూడా మనం గ్యాప్ లేకుండా అనేది అది రాయాలా. ఆ ఒంటముద్ద అంటున్నానండి, అది అడ్వైస్ గమ్ము అనేది మనం ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా రాయాలి. ఆ విధంగా రాసినట్లయితే టైల్ గుల్ల అనేది రాదు. మొత్తం 4 మూలలు కూడా అది సరిపోయింది లేదు చూసుకోవాలి. కరెక్ట్గా గోడలు పెట్టుకొని రాసుకోవాలి. ప్లాస్టింగ్లు కొన్నిసార్లు బాగోదు కాబట్టి ఒక్కో దగ్గర టైల్ మీద గమ్ము ఎక్కువ పడవచ్చు, ఒక్కో దగ్గర తక్కువ పడవచ్చు. దాన్ని గోడలు చూసి మనం దాన్ని రాసుకొని మనం అంటించడం అనేది జరగాలి. లేనట్లయితే డొల్ల సౌండ్ వస్తుంది. రేపు పొద్దున్న ఏ స్క్రూలు గట్ట బిగించిన సవర్ రాడ్ల కోసం, టవల్ రాడ్ల కోసం, సబ్బు పెట్టెల కోసం స్క్రూలు వేసినప్పుడు టైల్స్ పగిలిపోతాయి, వర్క్ పాడైపోతుంది. కాబట్టి కొంచెం పేస్ట్ ఎక్కువైనా పర్వాలేదు, చక్కగా నీట్గా అంటించుకుంటే వర్క్ అనేది పర్మనెంట్గా ఉండిపోతుంది. పెద్ద టైల్స్ కదండి, అందువల్ల మరి 3 టైల్స్ వరకు అయితే ఒక్కొక్కరు వేసుకోవచ్చు. మరి 4వ టైల్ కాబట్టి ఇద్దరు తేల్చాల్సిన పరిస్థితి. తర్వాత డ్రమ్ము కూడా వేసుకోవాలి. చాలా కష్టంగానే ఉంటుంది వర్క్. సాయంత్రం వేసరికి ఒళ్ళంతా చింతపండు అయిపోద్ది. మా మేస్త్రి గారు హోల్స్ కోసారు ట్యాపుల దగ్గర. మొత్తానికి ఇలా అంటిస్తున్నాము. చూడండి, ఇంతకుముందు చాలా అంటించాం కానీ రీసెంట్గా కదా ఛానల్ చేసాం, అందువల్ల ముందు చేసినవన్నీ మీకు చూపించలేకపోయాను. ఇక్కడి నుంచి మీకు ప్రతిదీ కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తూ ఉంటాను ముందుకి. చూడండి ఫ్రెండ్స్, ఫ్లోరింగ్ అనేది మా తమ్ముడు వేస్తున్నాడు. తను కూడా మేస్త్రి, పెద్ద మేస్త్రి. మరి ఫ్లోరింగ్కి 1/4 వుడ్ కలర్ తెచ్చారు. ఇవి కట్ చేసి మేము బ్రిక్ టైప్లో వేస్తున్నాము. బ్రిక్ అదే ఇటుకలు ఎలాగైతే 1/1 పేరుస్తారో అలాగ బ్రిక్ జాయింట్ అనమాట. ఇటుకల జాయింట్ లాగా మేము దాన్ని ఫ్లోరింగ్ వేయడం అనేది జరుగుతుంది. దానికి కూడా ప్లాస్టర్స్ పెట్టట్లేదు, డైరెక్ట్గా అంటించేస్తున్నాము. మరి ఇంజనీర్ గారు అలా చెప్పారు కాబట్టి అలా చేస్తున్నాం అనమాట. లేదంటే వర్క్ ఏ విధంగా చేసుకోవచ్చు, పర్వాలేదు, మన ఇష్టం. ప్లాస్టర్స్ పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, ఏదైనా బాగానే ఉంటుంది. కాబట్టి అంటించిన దాన్ని బట్టి లీకేజీలు రాకుండా చూసుకోవాలన్నమాట. ఇదండి ఫ్రెండ్స్, ఇది వాష్రూమ్ చివరికి ఇలా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో.